ఫోన్ ఇవ్వకపోతే దేనికి ఇస్తారో నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఆంధ్ర ప్లేయర్స్ గట్టిగా నిలదీస్తున్నారు. దీనికి ఎల్లో కార్డ. ఇది ఖచ్చితంగా అంతేరే. ఎన్నో సందేహాల మధ్య మొదటి భాగం పూర్తిగా అతను ఎంత మిషన్ ఇంపాసిబుల్ స్పీడ్ లో వచ్చినా మ్యాచ్ అవ్వడానికి 50 నిమిషాలే ఉంది. ఇక్కడికి రావడం ఇంపాసిబుల్. హర్యానా 11 మంది దంగల్ ప్లేయర్స్ దించింది మైకిల్. ఒక్కొక్కళ్ళు బంతిని తప్ప అందరినీ తంతున్నారు. చూడు ఆ గుడ్ల గొప్ప కళ్ళ రెఫరీ ఉన్నాడే, వాడు విజిలేసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఐ కెనాట్ టాయిలెట్ అబ్బా, సారీ టాయిలెట్. కావాలని గుద్దిన వాళ్ళని వదిలేసి మన వాళ్ళకి ఎల్లో కార్డ్ చూపిస్తున్నాడు. అరుగో దున్నపోతులే ఇద్దరున్నారు చూడు, వాళ్లే రెచ్చిపోతున్నారు. పట్టేశా. అనితని గాయత్రిని గ్రౌండ్ లోకి దింపాలనే గాని ఆలోచన. అదే కదా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు వాళ్ళని దించావంటే పోచమ్మా చెప్పండి సార్. పోచం గో గో గో. మట్టి కలుసును హర్యానా. ఇదేంటి రిఫరీ గాల్లోకి ఎగిరాడు? గ్యాప్లో డాపు లేపావే మైకిల్. ఎంతో మంది దెబ్బలు తగిలి కింద పడ్డం చూసాం, కానీ మన పోచమ్మ రెఫరీనే బంతిలా ఆడుకుంది. యూజ్ చేసి ఆడటం ప్రారంభించారు. ఇక మీద మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూద్దామని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఒక గోల్ తేడాతో వెనుకబడి ఉంది. ఒక అద్భుతమైన కార్నర్ అవకాశం కీర్తనకి. ఆంధ్ర టీం ఈక్వలైజ్ చేస్తుందా? బట్ ఏదో జరుగుతోంది అక్కడ. ఒక మిస్ బాల్, రక్ష దగ్గర బాల్, గాయత్రి కోచ్ అండ్ ఆంధ్ర మీద మళ్ళీ ప్రెషర్. దీన్ని ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారో మనం ఇప్పుడు చూడబోతున్నాం. అండ్ మరొక సబ్స్టిట్యూషన్.
ఆనంది స్ట్రాటజీస్ వల్ల గేమ్ లో ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఆనందికి బదులుగా అనితని లోపలికి పంపారు. ఇది ఏ టాక్టిక్స్ తెలియడం లేదు, ఎందుకంటే ప్రతి స్ట్రాటజీ వర్కౌట్ అవుతోంది. ఇప్పుడు అనిత రావడం వల్ల ఏం జరగబోతుందో చూద్దాం. రండి శ్వేత. ఫుట్బాల్ ఎలా ఆడతావో నేను చూస్తానే. ప్రతిభకి ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. నువ్వు గెలిస్తే నీతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రా. ఈ లోకానికి నువ్వెవరని ఇంకోసారి చూపించు. ఊహించిన విధంగా అదిరిపోయే కంబ్యాక్ నిచ్చారు. ఇదొక సెన్సేషనల్ విక్టరీ. ఇటువంటి ఒక ఘన విజయం వాళ్ళ టోర్నమెంట్ కే